హాయ్ అండి. ఏం చేస్తున్నారు? నేను మీ సలోమిని. ఈరోజైతే చపాతీ చేశానండి. అలాగే చపాతీ కోసం నేను ఆలు కుర్మా కూడా చేశాను. కానీ ఇది వీడియో అయితే మాత్రం ఆలు కుర్మానే. దాని కాంబినేషన్ బాగుంటుందని చపాతీ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా పోపులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు కలిపినవి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి రెడ్ గ్రీన్ కలిపి వేసానండి. కలర్ఫుల్గా బాగుంటుందని చూస్తేనే టెంప్టింగ్ ఉంది. అలాగే ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకుని వేసానండి. ఇప్పుడు అది కొంచెం బాగా 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసాను. ఇప్పుడు అదంతా బాగా కలిపాక ఒకసారి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోనండి. ఇది ఉడికేలోపు మనం శనగపిండి కలుపుకుందామండి. కర్రీలో వేసుకుంటాం కదా, ఒక 3 స్పూన్ల దాకా తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకున్నానండి. నేను తీసుకున్న ఒక 5 చిన్న సైజు బంగాళదుంపలకి ఈ 3 స్పూన్లు శనగపిండి అన్నది సరిపోయిందండి. ఇలా చూడండి, పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. టమాటా అయితే కొంచెం మగ్గింది. ఇప్పుడు అందులోనే మనం బంగాళదుంపలు ఉడకబెట్టి కట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు వేసి అంతా బాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేయండి, పసుపు పావు స్పూను, ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయండి. కారం వేయకూడదు, ఇది హోటల్ స్టైల్, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి చిన్న వాటర్ వేయండి. అది కొంచెం పచ్చివాసన పోయి ఉడికేదాకా చాలా చిన్న టీ గ్లాస్ వాటర్. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకుని శనగపిండి కూడా వేసి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడైతే ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ముద్దగా ఉంది కదా, కొంచెం ఉడకాలి. నేనైతే ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని తీస్తే చూడండి ఇంకా ఉడికిపోయింది. ఇంకా మనకి కూర అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుందామండి. ఇంకా నేను చపాతీ చేయలేదు, అందుకని అప్పుడు వీడియో ఆపాను. చూడండి, ఇప్పుడు చపాతీ అయిపోయాక ఈ బంగాళదుంపల కుర్మా అందులో వేసుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా